నమస్తే. చాలామంది రకరకాల ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కసారి ఒక్క ప్లేస్‌కి వెళ్ళే కంటే 2 ప్రదేశాలు చూస్తే ఎంత బావుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా! సో, అలాంటి ఒక ట్రిప్ గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. కాంబోడియా అలాగే వియత్నాం. జస్ట్ 2 అవర్స్ జర్నీ మనం చేసామనుకోండి 2 దేశాలు కూడా ఈజీగా చూసి రావచ్చు. సో, అవి ఏంటి? ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ దీనికోసం ఎంత టైం మీరు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్‌కి కేటాయిస్తే మీరు మంచి ట్రిప్ అంతా కూడా సంపూర్ణంగా చేశామనే ఫీల్‌ని కలిగిస్తుంది. అండ్ ఈ కాంబోడియా, వియత్నాం ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అంటే మీరు ఏ సీజన్‌లో ట్రిప్ ప్లాన్ చేసుకుంటే బావుంటుంది? అండ్ ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఎటువంటి కంఫర్ట్స్ అండ్ డిస్కౌంట్స్ అండ్ సదుపాయాలు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తోంది. అండ్ మధ్య తరగతి వాళ్ళు ఎక్కువగా ఆలోచించేది బడ్జెట్. మరి ఈ 2 అంటున్నారు కదా! 2 ప్రదేశాలు చూడాలి అని అంటే ఎంత బడ్జెట్ అవుతుందో అనే డౌట్ కామన్‌గా ఉంటుంది. సో, అది బడ్జెట్ ఫ్రెండ్లీయా కాదా? ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనకు షేర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. ఆయన పరిచయం చేసుకొని ఆయన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామండి. నేను ఇప్పుడు చెప్పినట్టుగా కాంబోడియా, వియత్నాం 2 ప్రదేశాలు వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే బెస్ట్ ప్యాకేజ్ ఇది. సో, ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంతకు ముందు కూడా చాలా మందిని ఈ యాత్ర చేయించిన అనుభూతి ఉంది. సో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూనే అండ్ కొత్త వాళ్ళకి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కాంబోడియా, వియత్నాం ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే ఎన్ని రోజులు టైం మీకు ఇవ్వాల్సి ఉంటుంది? అండ్ నేను చెప్పినట్టు మధ్య తరగతి వాళ్ళు బేసిక్గా ఎక్కువగా ఆలోచించేది ఇదే, బడ్జెట్ ఫ్రెండ్లీయా కాదా అని చెప్పేసి. ఒక్కదానికి వెళ్ళాలంటేనే కస్టమర్ 2 అంటున్నారు, ఇది ఎలా ఉంటుందో ఏమో అని. అండ్ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎటువంటి సదుపాయాలు ఇస్తుంది వాళ్ళకి? ఏమేమి ప్రదేశాలు చూడడానికి అనుకూలంగా ఉంటుందంటారు? సో మీరు అన్నట్టు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ 25 సంవత్సరాల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ఒక మంచి ట్రావెల్ ఏజెన్సీ. సో ఏంటంటే ఈ కాంబోడియా, వియత్నాం వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఒక చక్కటి ప్యాకేజీని తీసుకొని వచ్చిన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్లో, అది కూడా 8 nights 9 daysలో. ఈ 8 nights 9 daysలో మనము 2 కంట్రీలు, కాంబోడియాలో సియామ్ రీప్ అనే ఏరియా, అక్కడి నుంచి తర్వాత వియత్నాంలో 3 cities కవర్ చేస్తున్నాం. 3 cities వచ్చే మనకి హోచిమిన్, దనంగ్ అండ్ హనాయ్. అంటే కంప్లీట్ ప్యాకేజ్ ఇది. 8 nights 9 daysలోనే మీరు కాంబోడియా అండ్ ఈ వియత్నాం కంప్లీట్ కంట్రీ చూసుకొని మనం రిటర్న్ వస్తాం. ఈ 8 nights 9 days ప్యాకేజ్ ఓన్లీ ₹150,000 మనం ఈ 2 కంట్రీస్ కూడా చూస్తున్నాం. ఈ స్పెషాలిటీ ఏంటంటే మీరు కాంబోడియా అండ్ వియత్నాం కాంబోడియాలో వచ్చేటప్పుడు మనకి కాంబోడియాలో సియామ్ రీప్ అనే ఏరియాకి వెళ్తాం. ఆ సియామ్ రీప్ ఏరియా వచ్చేటప్పటికి అక్కడ మనకి ప్రపంచంలోని అతి పెద్ద టెంపుల్ ఉందండి, హిందూ టెంపుల్. ఆల్మోస్ట్ సియామ్ రీప్ కంబోడియాలో. సో అంటే ఆల్మోస్ట్ 50 hectaresలో ఉంటుంది ఆ టెంపుల్. అంత పెద్ద హ్యూజ్ టెంపుల్. మనం ఈజిప్ట్ పిరమిడ్స్తో కంపేర్ చేసుకోవచ్చు. అంత అద్భుతమైన టెంపుల్ అది. అది ఎట్లా కట్టారన్నది కూడా సేమ్ ఈజిప్ట్లోనే మిస్టరీ. అంత హెవీ స్టోన్స్ పైకి ఎలా తీసుకెళ్లారు, ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అనేది ఒక వండర్ అనమాట. సో అది మనం కంప్లీట్గా 1 day పడుతుంది మనకు చూడటానికి. దాంట్లో మొత్తం 3 temples ఉంటే ఆ 3 temples కూడా మొత్తం చక్కగా కవర్ చేసుకుంటాం. కవర్ చేసుకుని అక్కడ మనం సియామ్ రీప్లోనే 2 nights ఉంటామండి. 2 nightsలోనే చూసుకొని మళ్ళీ పక్కన ఇంకొక 2-3 అత్యద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి. అవి కూడా చూసుకొని అక్కడి నుంచి బయలుదేరి మనం హోచిమిన్కి వెళ్తాం. హోచిమిన్ వచ్చేటప్పటికి మనకి వియత్నాం యొక్క క్యాపిటల్ సిటీ. అండ్ అక్కడ మనం ఒక 2 nights ఉంటాం. ఆ 2 nightsలో కూడా వియత్నాం వచ్చేటప్పటికి మనకి మంచి హిస్టారికల్ సిటీ అండి, అది హోచిమిన్. ఆ హోచిమిన్లో మనకి దగ్గరలో ఒక 1.5 hour 2 hours జర్నీలో సుచి టన్నెల్స్ అని ఉన్నాయి. అదేంటంటే వియత్నమీస్కిను అమెరికన్స్కి వార్ జరిగినప్పుడు వియత్నమీసు అనుసరించినటువంటి ఒక యుద్ధ తంత్రం, అంటే గెరిల్లా వార్ చేశారు. ఆ గెరిల్లా వార్ ఎట్లా అంటే మొత్తం అండర్ గ్రౌండ్లో ఆల్మోస్ట్ 100 kilometers టన్నెల్స్ తవ్వారు. ఈ టన్నెల్స్ ఏంటంటే ఈ వీళ్ళు ఎక్కడ లోపలికి వెళ్తున్నారు, ఎక్కడ బయటకు వస్తున్నారు అనేది అమెరికన్స్కి తెలిసేది కాదు. సపోజ్ వాళ్ళు కూడా సేమ్ అదే వెళ్ళాలి అనుకుంటే కనుక ట్రాప్లో పడి చనిపోతూ ఉండేవాళ్ళు. సో అది కూడా వాళ్ళు ఇంకా ప్రిజర్వ్ చేసి ఉంచారు. వార్ అయిపోయి చాలా సంవత్సరాలు అయింది, అయినా కూడా దాన్ని ప్రిజర్వ్ చేసి ఉంచారు. మనం కూడా ఆ టన్నెల్స్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మన గైడ్స్ చక్కగా వివరించి చెప్తారు. ఆ ట్రాప్స్ కూడా చూపిస్తారు ఎలా ఉంటాయి ఆ ట్రాప్స్. ప్లస్ మనం కూడా ఒక టన్నెల్ లోపల దిగి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎలా జరిగింది అనేది. ఎస్, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ఆ టన్నెల్ ఎంత ఇరుగ్గా ఉంటాయి, వాళ్ళు ఎట్లా వెళ్ళేవాళ్ళు అనేది కూడా మొత్తం కూడా మన గైడ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంతటి చక్కటి హిస్టారికల్ ప్లేస్ అది. సో అక్కడే మళ్ళీ లైవ్ అమ్యునిషన్ ఉంటుంది. సో వాటికి సంబంధించి అది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
సో తర్వాత హోచిమిన్లోనే మనకి ఇంకొక ఇంపార్టెంట్ ప్లేసు మెకంగ్ డెల్టా అని ఉంది. మెకంగ్ అనేది ఒక పెద్ద రివర్ అనమాట, వాళ్ళ లాంగెస్ట్ రివర్, ఆల్మోస్ట్ 4 కంట్రీస్ నుంచి కవర్ అవుతుంది, అంటే 4 కంట్రీస్ నుంచి పారుతా వస్తుంది అది. సో అది అక్కడ కూడా మనం బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఓకే, బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేసి 2 nights అక్కడ మనం హోచిమిన్, తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మోస్ట్ ఇంపార్టెంట్ అట్రాక్టివ్ ప్లేస్ దనంగ్ అంటాం. దనంగ్ అనేది ఒక హిల్ స్టేషన్. దనంగ్లో ఒకటి మన బనా హిల్స్ అనేది ఒక పెద్ద హిల్ స్టేషన్. ఈ దనంగ్లో దనంగ్ సిటీ టూరు, ఈ బనా హిల్స్లో మెయిన్ అట్రాక్షన్స్. ఇప్పుడు ఎవరైనా కానీ వియత్నాం వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీగా అది విజిట్ చేయిందే రారు. అదేంటంటే గోల్డెన్ హ్యాండ్ బ్రిడ్జ్ అంటారు. ఓకే ఓకే. సో 2 హ్యాండ్స్తో బ్రిడ్జి పట్టుకొని ఉంటారు, 2 హ్యాండ్స్. అది మోస్ట్ ఇంపార్టెంట్ అట్రాక్షన్. ఎవరైనా వియత్నాంలో మనం అది చూస్తామని అడుగుతారు, గోల్డెన్ హ్యాండ్ బ్రిడ్జ్. సో అది మనకి బనా హిల్స్ అనేది దనంగ్లో ఉంది. ఓకే. సో అది విజిట్ చేసి దానికి వెళ్ళడానికి కేబుల్ కార్లో వెళ్ళాలి. అది విజిట్ చేస్తాం. విజిట్ చేసి దనంగ్లోనే సిటీ టూర్ ఉంటుంది, ఆ సిటీ టూర్ ఉంటాం. తర్వాత మళ్ళీ ఇంకొక సిటీకి మనం ట్రాన్స్ఫర్ అవుతాం, అది హనాయ్. హనాయ్ కూడా వీళ్ళకి నార్థరన్ పార్ట్ అనమాట, అంటే వియత్నాం కంట్రీ కూడా చాలా లాంగ్గా ఉంటుంది, సౌత్ టు నార్త్ వరకు బాగా ఎక్స్పాండ్ అయి ఉంటుంది అనమాట. అంత లాంగ్ కంట్రీ, ఒక ఎస్ షేప్లో ఉండే కంట్రీ అది. అందువల్ల మనం హనాయ్ వస్తాం. మనం బస్సులో వెళ్తే మనకు ఆల్మోస్ట్ 1 week to 10 days టైం పడుతుంది. అందువల్ల ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నీ కూడా చక్కగా ఫ్లైట్స్లో ప్లాన్ చేసింది. సో హనాయ్ వస్తాం. హనాయ్లో కూడా మనకి అక్కడ హాలాంగ్ బే అని ఉంది. హాలాంగ్ బే వచ్చేటికి కంప్లీట్గా అది వరల్డ్ హెరిటేజ్ సైట్. సో అక్కడ కూడా మనకు ఒక మంచి బోట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ బోట్లో వెళ్ళి మనం స్విమ్మింగ్ చేస్తాం. అక్కడ అంతా కూడా మనకి లైమ్ స్టోన్ హిల్స్ అవన్నీ కూడా మన వెళ్ళే హాలాంగ్ బే క్రూజు మొత్తం హిల్స్ గుండా వెళ్తుంది. ఆ హిల్స్ లోపల కొన్ని కేవ్స్ ఉన్నాయి, ఆ కేవ్స్ కూడా విజిట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వియత్నాం టూర్ అంతా కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ప్లస్ అట్లానే మనకి హనాయ్లో సిటీ టూర్ ఉంటుంది. హోచిమిన్ అని ఎవరైతే ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఉంటారో ఆయన మౌసాలెం అక్కడ ఉంది. అలాంటి ఫస్ట్ యూనివర్సిటీ వాళ్ళ ఎక్కడైతే వియత్నాం యూనివర్సిటీ అప్పట్లో ఎట్లా ఉండేది, ఇవన్నీ కూడా చక్కగా మనకి విజిట్ చేసుకుంటాం. విజిట్ చేసి మనం బ్యాక్ టు హైదరాబాద్ వస్తాం. సో వీటన్నిటి కాస్ట్ వచ్చి ఓన్లీ 150,000లోనే మనకి ఫ్లైట్ టికెట్స్ అన్ని, అండ్ హైదరాబాద్ టు సియామ్ రిప్ నుంచి హోచిమిన్, దనంగ్, హనాయ్ అండ్ బ్యాక్ టు హైదరాబాద్. ప్లస్ మనకి వియత్నాం వీసా, లగ్జరీ హోటల్ అకామిడేషను, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అండ్ ఒక తెలుగు టూర్ మేనేజర్ వస్తారు. చూసి అట్రాక్షన్స్, ఆల్ ఎంట్రీ ఫీజు. ఓకే. అంటే 9 రోజుల్లో ఓన్లీ 150,000 రూపాయలు మనం ఇన్ని సిటీసు మొత్తం ఒక కంట్రీ మొత్తం చూస్తున్నాం. వియత్నాం మొత్తం, ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ సియామ్ రిప్. ఇవన్నీ చూసుకొని మనం 9 days తర్వాత మనం బ్యాక్ టు హైదరాబాద్ వస్తాం. ఇంత చక్కటి అద్భుతమైన, నేను కనుక నా ఒపీనియన్ అయితే నేను బెస్ట్ టూర్ ఏదంటే కాంబోడియా, వియత్నాం వెళ్ళడం అని చెప్తాను అనమాట. అంత అద్భుతంగా నేచర్, ఎక్సలెంట్ నేచర్ ఉంటుంది. తర్వాత పీపుల్ ఫ్రెండ్లీ, హిస్టారికల్ ప్లేసెస్ చూస్తాము, అండ్ బిగ్గెస్ట్ టెంపుల్ చూస్తాం. ఇన్ని కవర్ అయిన కంట్రీస్ ఏదంటే ఓన్లీ కాంబోడియా అండ్ వియత్నాం అండి. ఓకే సార్, మరి ఇప్పుడు వచ్చే సీజన్స్లో ఏమన్నా వెళ్తున్నారా? బ్యాచెస్ ఏమన్నా స్టార్ట్ అయ్యాయా? ఎప్పుడు బుక్ చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది? యాక్చువల్గా మనకి ఒక 1 month ముందు బుక్ చేస్తాం, ఎందుకంటే మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు మనకి కాంబోడియాకి. అందువల్ల ఏంటంటే ఈ ఫ్లైట్స్ బుకింగ్స్ అన్నీ ఉంటాయి. మినిమం 1 to 1.5 months ముందు కనుక అప్రోచ్ అయితే మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో గ్రూప్స్ ఉన్నాయి. సో చక్కగా దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఎవరైనా కానీ ఏదైనా కమ్యూనిటీస్ కానీ లేదంటే సొసైటీస్ కానీ వస్తే వాళ్ళకు కూడా మనం ఇండివిజువల్గా ఇస్తాం. అంటే సపోజ్ వాళ్ళు 20 to 25 members ఉన్నారు అనుకుంటే కనుక మనం ఈ ప్యాకేజీ వాళ్ళ వరకు ఎక్స్క్లూజివ్గా కూడా చేసి ఇస్తాం. మన రెగ్యులర్ గ్రూప్ ఉంటుంది, ప్లస్ రెగ్యులర్ గ్రూప్ కాకుండా వాళ్ళు ఏదైనా డేట్ ఉండి మాకు ఈ డేట్లో మా కమ్యూనిటీ మొత్తం వెళ్ళాలి, సొసైటీ మొత్తం వెళ్ళాలనుకుంటే కనుక అది కూడా మనం అట్లా కూడా చేసి ఇస్తాం. ఓకే. సో అందువల్ల ఏంటంటే కంప్లీట్ ప్యాకేజ్ ఇస్తాం ఎవరికి ఇచ్చిన. అందుకని జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు మంచి సీజన్ వియత్నాం కాంబోడియా విజిట్ చేయడానికి. బుకింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి. మనం వెళ్ళాలనుకుంటే కనుక తొందరగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి విజిట్ చేసి బుకింగ్ చేసుకోవాల్సింది. ఎందుకంటే మనం కొన్ని సీట్స్ వరకు మాత్రమే హోల్డ్ చేసి ఉంచుతాం. అంటే ఫ్లైట్స్లో మనకి కొన్ని మనం బుకింగ్ చేసుకుని ఉంటాం, హోల్డ్ చేస్తుంటాం. అవి వాటి వరకు మనకి ఏమవుతుందంటే సేమ్ రేటే వస్తుంది.
నెక్స్ట్ ఏమవుతుందంటే ఇన్ కేస్ ఫ్లైట్ రేట్స్ పెరిగితే ఆ ప్యాకేజ్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఎవరైనా వెళ్ళాలని ఆలోచన ఉంటే ఇమ్మీడియట్గా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి 12 బ్రాంచెస్ ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్లస్ బెంగళూరుతో కలిపి. విజిట్ చేసి వియత్నాం అండ్ కాంబోడియా టూర్ని బుక్ చేసుకోవచ్చండి. రైట్ సార్. వియత్నాం అండ్ కాంబోడియా ఎవరైతే ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారో అండ్ బెస్ట్ ట్రిప్ అని మీరు చెప్తున్నారు కాబట్టి మేబీ ఆలోచించి టికెట్ బుక్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఆ డీటెయిల్స్ అన్ని షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చాలామంది రకరకాల ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ బెస్ట్ ట్రిప్ ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నాము, ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసాము అనుకునే వాళ్ళకైతే కాంబోడియా వియత్నాం ది బెస్ట్ అని చెప్తున్నారు చంద్రశేఖర్ గారు. సో మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి నేను చెప్పిన తర్వాత కూడా అవి కూడా క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ని ఒకసారి విజిట్ అవ్వండి. లేదు మాకు కుదరట్లేదు అని అనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళ నంబర్స్ స్క్రోల్ అవుతూ ఉన్నాయి. ఆ నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకొని వెంటనే టికెట్స్ బుక్ చేసుకొని ట్రిప్ ఎంజాయ్ చేయండి. నమస్తే.